తెల్లవారుజామున 3 గంటలకు ప్రార్థన. 3 గంటలకి లేచి ఉదయాన్నే వేకువజామునే లేచి మీ బిడ్డల కోసం ప్రార్థించండి. మీ కుటుంబాల కోసం ప్రార్థించండి. మీ భర్తల కోసం ప్రార్థించండి. మీ సమస్యల కోసం కన్నీటితో ప్రార్థించండి. ఈ ప్రార్థనల ద్వారాగా, వేకువజాము ప్రార్థనల ద్వారాగా మీ జీవితంలో గొప్ప కార్యాలు, మీ కుటుంబాలు దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. మీరు ఉదయకాల సమయాన్నే లేచి ఇలా మొరపెట్టండి. వేకువజామునే లేవండి, లేచి మొరపెట్టండి. వేకువజామునే నన్ను వెతకండి, నేను మీ పక్షంలో కార్యం చేస్తానన్నారు కదా. మీ బిడ్డల పక్షమున ప్రార్థించండి అన్నారు కదా. మనం లేచి మన బిడ్డల కోసం, మన భర్తల కోసం, మన కుటుంబాల కోసం, మన సమస్యల కోసం ప్రార్థిస్తే, వేకువజామున ఆయన పాదాన్ని పట్టుకొని మొరపెడితే ఆయన మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. మనం కాసేపు పడుకుందాం అనుకుంటాం, కొంతసేపు ఆగి లేచి ప్రార్థన చేస్తాం అనుకుంటాం. కానీ మనం వేకువనే లేచి ఆయన సన్నిధిలో మోకరించి చేతులు ఎత్తి మన సమస్యలతో కన్నీటితో ప్రార్థిస్తే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యం చేస్తాడు. నమ్మండి, నమ్మి లేచి ఉదయకాల సమయాన్నే లేచి ప్రార్థించండి, ఆయన స్తుతించండి, ఆయన ధ్యానించండి. మీ బిడ్డల పక్షమున దేవుడు కార్యం చేస్తాడు. మీ కుటుంబంలో ఏ సమస్యలున్నా, అది ఆర్థిక సమస్యలే కావచ్చు, మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా, రక్షణ లేదా, బిడ్డలకు మారు మనసు కోసం ప్రార్థన చేయండి. బిడ్డలు రక్షించబడతారు. బిడ్డల కాపుదల కోసం వేకువనే లేచి ప్రార్థించండి. మీ కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఉన్నాయా, లేచి ప్రార్థన చేయి. దేవుడు నీ జీవితంలో ఉన్న ప్రతి ఆర్థికపరమైన ప్రతి బంధకాలన్నీ కొట్టివేస్తాడు. దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు, ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. నీ కుటుంబాన్ని దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. నువ్వెక్కడ అవమానాలు పడ్డావా, ఎక్కడైతే అవమానాలు పడ్డావా అక్కడ నీకు ఘనతనిస్తాడు, నీకు మహిమను పరుస్తాడు, నీ జీవితాల్లో కార్యాలు చేస్తాడు. మీ భర్తల కోసం కన్నీటితో ప్రార్థన చేయండి. మీ బిడ్డల కోసం కన్నీటితో ప్రార్థన చేయండి. చదువుకుంటున్న బిడ్డల కోసం ప్రార్థన చేయండి. బిడ్డల భవిష్యత్తుల కోసం ప్రార్థన చేయండి. బిడ్డల కాపుదల కోసం ప్రార్థన చేయండి. బిడ్డలు లేరా, గర్భఫలం లేదా, గర్భఫలం లేకపోతే నీ గర్భఫలం కోసం కన్నీటితో ప్రార్థన చేయి. వేకువనే లెగు. నీకున్న బలహీనతల కోసం ప్రార్థన చేయి. నీకున్న బలహీనతలు తీసివేస్తాడు దేవుడు. నీ గర్భాన్ని తెరుస్తాడు, నీకు గర్భఫలం దయచేస్తాడు. నీవు లేచి వేకువజామునే మొరపెట్టు, నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. నీకున్న అవమానాలు కొట్టివేస్తాడు, నిందలు కొట్టివేస్తాడు, నీకున్న బలహీనతలన్నీ తీసివేస్తాడు. నువ్వు అనారోగ్యంతో బాధపడుతున్నావా, అనారోగ్య సమస్యలన్నీ ఆయన పాదాల చెంత పెట్టు. నీకు విశ్వాసంతో ప్రార్థన చేయి. విశ్వాసంతో దేవుడు నాకు స్వస్థపరుస్తాడు, నా దేవుడు నాకున్న బలహీనతలు తీసివేస్తాడు, నేను నమ్ముతున్నాను. విశ్వాసంతో పలుకు. యేసు నామమున నా దేవుడు నాకు యేసు రక్తాన్ని పోషించి నాకున్న బలహీనతలు తీసివేస్తాడు. అది క్యాన్సర్ అయినా, కిడ్నీ వ్యాధైనా, ఏ వ్యాధైనా, ఏ బలహీనతలైనా యేసు నామమున ఆయన నీకు స్వస్థత ఇస్తాడు, విడుదలిస్తాడు, నీకు మంచి ఆరోగ్యం దయచేస్తాడు. దేవుడు నీకున్న బలహీనతలన్నీ తీసివేస్తాడు. అది ఎంత బలహీనత అయినా యేసు నామమున ప్రార్థించు, ఆయన నామమున స్తుతించు, ధ్యానించు, ప్రార్థించు. అంతే. విశ్వాసంతో నమ్ము, ఆయన వైపు తిరుగు, ఆయన వైపు చేతులెత్తి ప్రార్థించి. అంతే. దేవుడు నీకున్న బలహీనతలన్నీ తీసివేస్తాడు, నీ కార్యాలు జరిగిస్తాడు, నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు దయచేస్తాడు, మంచి ఆరోగ్యాలు దయచేస్తాడు. నీ బిడ్డల వివాహాల కోసం బాధపడుతున్నావా, ప్రార్థన చేయి. దేవుడు మీ బిడ్డల వివాహాల్లో గొప్ప కార్యం జరిగిస్తాడు. మీకున్న ప్రతి సమస్యలు తీసివేస్తాడు. నీకు గృహం లేదా, గృహం కోసం బాధపడుతున్నావా, నీ జీవితంలో గృహం దేవుడు సమృద్ధిగా దయచేస్తాడు. మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు, మేలులతో నింపుతాడు, దీవెనలతో నింపుతాడు, అభివృద్ధి పరుస్తాడు, నీకున్న అవసరతలు తీరుస్తాడు. నువ్వు అవమానాలతో, బాధలతో, నిందలతో నడుస్తున్నావా, నీ బంధువులే నిన్ను అవమాన పాలు చేస్తున్నారా, నీ చుట్టాలే నిన్ను అవమానకరంగా, హేళనకరంగా మాట్లాడుతున్నారా, నీ దగ్గర ఏమీ లేదు, నిన్ను తక్కువగా చూస్తున్నారా,
నువ్వు ప్రార్థించు అంతే. విశ్వాసంతో ఆయన వైపు చూడు. దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. నమ్మకంతో ఉండు. దేవుడు నీ కుటుంబాన్ని, నిన్ను, నీ బిడ్డల్ని దీవిస్తాడు. భార్యాభర్తల మధ్య సమాధానం లేదా, ఐక్యత లేదా, భార్యాభర్తల ఇద్దరి మధ్య ప్రార్థించు అంతే. మీకున్న సమస్యలన్నీ తీసివేస్తాడు. మీకున్న వ్యతిరేకతలన్నీ తీసివేస్తాడు. మిమ్మల్ని భార్యాభర్తలిద్దరికీ ఉన్న భేదాభిప్రాయాలన్నీ తీసివేసి మీ కుటుంబాన్ని కడతాడు. తాగుడనే వ్యసనంతో నీ కుటుంబంలో ఉన్నారా? ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేయి. తాగుడనే వ్యసనం నుంచి నీ భర్త మారుతారు. నీ బిడ్డలు మారుతారు. నీ కుటుంబంలో ఎవరైతే చెడు వ్యసనాలకు బానిసైపోయారో అటువంటి వ్యక్తుల్ని ఆయన పాదాల చెంత పెట్టి ప్రార్థించంతే. దేవుడు ఆ కుటుంబంలో గొప్ప కార్యం చేసి దీవిస్తాడు. బిడ్డల ప్రయాణాల కోసం ప్రార్థన చేయి. మీ భర్తల ప్రయాణాల కోసం ప్రార్థన చేయి. నీ భర్త చేసే జాబుల కోసం, ఈ వ్యాపారం చేసిన అది ఏ పనైనా ఆ పని నిమిత్తం ప్రార్థన చేయి. దేవుడు నీ కుటుంబంలో ఆశీర్వదించి మేలులతో నింపి గొప్ప కార్యాలు జరిగిస్తాడు. మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. మీకున్న ప్రతి సమస్యల నుంచి విడిపించే దేవుడు నూతనమైన కార్యాల ద్వారాలు తెరుస్తాడు. మీ కుటుంబాలన్నీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచబడును గాక. ఉదయకాల సమయాన లేచి ప్రార్థించండి. మీ కుటుంబాల కోసం, బిడ్డల కోసం, మీ కుటుంబంలో ఉన్న వ్యక్తులందరినీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. నమ్మి స్తుతించి ప్రార్థించండి. యేసు నామం అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించు.